ప్రేమే ప్రాణమని నమ్మి ఏడడుగులు వేస్తే ఆ ప్రేమే కబలించే కాలయముడవుతుందని ఎవరైనా ఊహిస్తారా? కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కటిక విలన్గా మారి కన్న బిడ్డలనే కాలరాస్తాడని కలలో కూడా అనుకుంటారా? మద్యం మత్తులో ఆ మనిషి మృగమయ్యాడు. సంసారంలో చిచ్చుపెట్టాడు. కట్టుకున్న భార్యను కన్న కొడుకును రోకలి బండతో మోది ప్రాణాలు గాల్లో కలిపారు. అసలు ఆ రాత్రి పులిగోనిపల్లి తాండాలో ఏం జరిగింది? అంతా నిద్రిస్తున్న వేళ ఆ కన్న తండ్రి కసాయిగా ఎందుకు మారాడు? తాగుడు అనే వ్యసనం ఒక నిండు సంసారాన్ని ఎలా వల్లకాడుగా మార్చింది? ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా అమన్గల్లు మండలం పులిగోనిపల్లి తండాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం మానవ సంబంధాలకే మచ్చగా మారింది. ఒకప్పుడు రామ్దాస్ నాయక్ కవితలది ప్రేమ వివాహం. 10 ఏళ్ల క్రితం ఒక కాటన్ మిల్లులో పనిచేస్తున్నప్పుడు వీరిద్దరూ మనసులు పంచుకున్నారు. అందరి సాక్షిగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. వీరికి 3 కుమార్తెలు, 1 కుమారుడు జన్మించారు. కొన్నాళ్ల వరకు వీరి జీవితం సాఫీగానే సాగింది. కానీ రామ్దాస్ నాయక్ మద్యం అనే రక్కసికి బానిసవడంతో అసలు కష్టాలు మొదలయ్యాయి. కష్టపడి పని చేయాల్సింది పోయి జులాయిగా తిరుగుతూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తన వ్యసనం కోసం ఇంట్లో ఉన్న డబ్బును తగిలేసేవాడు. కవిత కూలి పనులు చేస్తూ తన బిడ్డలను పోషిస్తూ తండ్రి చేయాల్సిన బాధ్యతను కూడా తనే మోసింది. గతంలో కూడా ఇతని వేధింపులు భరించలేక కవిత పోలీసులను ఆశ్రయించింది. కానీ లోక్ అదాలత్లో రాజీ పడి మళ్లీ కలిసి జీవించడం మొదలుపెట్టారు. అయితే ఆ రాజీ ప్రాణాల మీదకొస్తుందని ఆమె ఊహించలేకపోయింది. మార్చి 30వ తేదీ రాత్రి పులిగోనిపల్లి తండాలో చీకటి భయానక దృశ్యాలకు సాక్ష్యంగా నిలిచింది. మత్తులో తూలుతూ ఇంటికొచ్చిన రామ్దాస్ నాయక్ భార్య కవితతో గొడవకు దిగాడు. తండ్రి ప్రవర్తనతో భయపడిపోయిన పెద్ద కుమార్తె పవిత్ర బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. ఇక ఇంట్లో భార్య కవితతో పాటు చిన్న కుమార్తె ప్రేణిత, 6 ఏళ్ల కుమారుడు హర్షవర్ధన్ మాత్రమే ఉన్నారు. అంతా నిద్రపోయాక తెల్లవారుజామున ఆ రాక్షసుడు తనలోని పశుత్వాన్ని బయటకు తీశాడు. ఇంట్లో ఉన్న రోకలి బండను ఆయుధంగా మార్చుకున్నాడు. గాఢ నిద్రలో ఉన్న భార్య తలపై బలంగా బాదాడు. ఆ దెబ్బకు ఆమె స్పృహ కోల్పోగా పక్కనే ఉన్న చిన్నారి హర్షవర్ధన్ను కూడా వదల్లేదు. పసివాడని చూడకుండా ఆ రోకలి బండతో తలపై మోదడంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరో కుమార్తె ప్రణీతపై కూడా విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను రక్తపు మడుకులో పడేసి ఆ ఉన్మాది అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లవారిన తర్వాత చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న దృశ్యాలు చూసి గుండెలు పగిలిపోయాయి. ఇంటి నిండా రక్తం. ప్రాణం లేని కవిత, హర్షవర్ధన్ మృతదేహాలు కనిపిస్తే ప్రణీత మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలిసి హాస్టల్ నుంచి వచ్చిన 2వ కుమార్తె పావని రోదనలు మిన్నంటాయి. నాన్నను ఉరితీయండి, మమ్మల్ని కూడా చంపేస్తాడు అంటూ ఆ చిన్నారి పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోవడం అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఒక తండ్రికి వ్యతిరేకంగా ఒక కూతురిచ్చిన వాంగ్మూలం ఆ నిందితుడి క్రూరత్వాన్ని చాటి చెబుతోంది. అమ్మను, తమ్ముణ్ణి కోల్పోయి అనాథలైన ఆ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. కేవలం ఒక మద్యం చుక్క ఒక పచ్చని సంసారాన్ని ఎలా పాతాళానికి తొక్కుతుందో చెప్పడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. సమాచారం అందుకున్న షాద్నగర్ ఏసీపీ జానకిరెడ్డి తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న చిన్నారి ప్రణీతను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీం అక్కడ ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడు రామ్దాస్ నాయక్ ను పోలీసులు గాలింపు చేపట్టి అతి తక్కువ సమయంలోనే అదుపులోకి తీసుకున్నారు. గతంలో అతనిపై ఉన్న పాత కేసులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ జంట హత్యల కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పులిగోనిపల్లి తండా గ్రామంలో రాత్రి ఒక బాధాకరమైన విచారకరమైన సంఘటన జరిగింది. ఈ భారత్ రామ్దాస్ అనే వ్యక్తి అతను తాగి ఇంతకుముందు కూడా చాలాసార్లు పాపం అమ్మాయి భార్య పట్టించేవాడు. దాని క్రమంలో రాత్రి తాగిన మైకంలో తాగి వచ్చి దానికి భార్య అడిగింది, అతని గారు నా పిల్లలు వాళ్ళ తాగిన మైకంలో వచ్చి మా భార్య కవితనము కొడుకు హర్షిత్
కూతురు ప్రణీత వీళ్ళని కొట్టడం జరిగింది. భార్య కవిత మరియు కొడుకు హర్షిత్ విషాదకరమైన పరిస్థితుల్లో చనిపోయినారు. ప్రణీత కూతురు తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. మద్యం మత్తు మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుందని ఈ ఘటన నిరూపించింది. వ్యసనానికి బానిసై విచక్షణ కోల్పోతే ఇలాంటి విషాదాలే మిగులుతాయి. మహిళలు గృహహింస ఎదురైనప్పుడు రాజీ పడకుండా సకాలంలో చట్టపరమైనటువంటి రక్షణ పొందడం ఎంత ముఖ్యమో ఈ ఘోరం మనకు హెచ్చరిక చేస్తోంది. తల్లి దూరమై తండ్రి జైలు పాలై ఓ చిన్నారి ఈరోజు వీధిన పడ్డారు. సమాజంలో ఇలాంటి ఉన్మాదులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి దారుణాలు ఆగుతాయి.